ఓం सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै ఓం ॐ ఓం योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् జయ గురుదేవ్ అండి. సార్ ప్రారంభించండి. ఓకే. अच्छा, yeah, brothers and sisters. ఓకే, మీ యోగా అండ్ మీ యోగా లెర్నింగ్ కి అండ్ మీ యోగా వినిపిస్తుందా? ఎవ్రీథింగ్ ఈస్ ఆడిబుల్? ఐ ఆడిబుల్? ఓకే సార్. ఓకే. ఓకే. ఓకే సార్, ఓకే గురుజీ. యా. అంతా కూడా నోట్స్ లో రాసుకోండి, ముఖ్యమైన పాయింట్స్ చాలా చెప్తారు. సార్ పిహెచ్డి పర్సూయింగ్ లో ఉన్నారు యోగిక్ సైన్స్ లో. యూ షుడ్ మెయింటైన్ నోట్స్ యోగా గురుజీ. ఓకే. యా. సో బేసికలీ అండ్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ, రైట్, టు ద డిఫరెంట్ dimension of life. ఓకే, ఇది ఒక యోగా ఈజ్ ఎ డిఫరెంట్ డైమెన్షన్ ఆఫ్ లైఫ్. ఓకే, అండ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఓకే, సో యూ ఆల్ నో ఇది కొత్త విషయం ఏం కాదు, రైట్? సో బేసికలీ యోగా బేసిక్స్ ఏంటంటే, బేసిక్గా మనం యోగా నేర్చుకోవడానికి మెయిన్ రీజన్, రైట్, మోస్ట్ ఆఫ్ అస్, రైట్, మనం హెల్త్ ఇస్ వన్ థింగ్, రైట్, అండ్ వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ యూ కెన్ సే బేసికలీ. అంటే ఏ గోల్తో మీరు యోగా నేర్చుకుంటున్నారు? యా, అన్మ్యూట్ చేసి చెప్పండి. లెట్ us బి లిటిల్ ఇంటరాక్టివ్ హెల్త్. ఇన్ ద బిగినింగ్. ఎస్ సార్. ఎస్ సార్. సార్ యా, మెయిన్ హెల్త్ కోసం ప్రజెంట్ సిచ్యువేషన్ లో, అలాగే మానసిక రైట్, ప్రశాంతత కోసం, రైట్, అలాగే మోక్ష సాధన కోసం. రైట్, రైట్, రైట్. ఇంకెవరైనా చెప్పేది ఉంటే హ్యాండ్ రేజ్ చేయండి, నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఓకే సార్, కంటిన్యూ. ఓకే, సో బేసికలీ మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండు కూడా హెల్త్ కిందకే వస్తాయి, రైట్? బోత్ ఆర్ హెల్త్, పార్ట్ ఆఫ్ హెల్త్, రైట్? సో మనం ఆరోగ్యం కోసం బేసిక్గా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, బట్ ఆరోగ్యంలో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ హెల్త్, రైట్? అసలు హెల్త్ అంటే ఏంటి అంటే అందరికీ తెలుసు, హ్యాపీగా ఉండడం, రైట్, పీస్ఫుల్గా ఉండడం, రైట్, పీస్ఫుల్ స్టేట్లో ఉండి అన్ని ఆ, మనం మన డైలీ రొటీన్ అంతా చేసుకోగలగడం, రైట్? దట్ ఈస్ అ బేసిక్ థింగ్. దెన్ బియాండ్ దట్, రైట్, బియాండ్ దట్ మోక్షము, బియాండ్ దట్ రియలైజింగ్ ద హయ్యర్ సెల్ఫ్, రైట్, రియలైజింగ్ ద సెల్ఫ్ అండ్ రియలైజింగ్ గాడ్, రైట్, అండ్ దెన్ మోక్షం. సో దీస్ ఆర్ ద జనరల్ గోల్స్ ఆఫ్ యోగా, రైట్? సో బట్ ఫండమెంటలీ మనం హెల్త్ కోసం చూస్తాం, రైట్? సో హెల్త్ కి బేసిక్ ఫండమెంటల్ ఏంటంటే, మనం వీ నీడ్ టు అండర్స్టాండ్, సి, మనకి అలోపతి, మోడర్న్ మెడిసిన్, ఇలా లాట్ ఆఫ్ మెడిసిన్స్, మెడికల్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి, హోమియోపతి, రైట్? అండ్ ఇండియాలో వస్తే ఏంటంటే దెర్ ఆర్ మెనీ 300+ మెడికల్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో మన ట్రెడిషనల్ మెడికల్ సిస్టమ్స్ ఒక 300 పైన ఉన్నాయి, రైట్? మోస్ట్ ఆఫ్ దెమ్ వేర్ కాల్డ్ ట్రైబల్ సిస్టమ్స్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఆయుర్వేద. ఓకేనా? ఇంగ్లీష్ యూసేజ్ ఓకే కదా మధ్య మధ్యలో? ఓకే సార్. ఎవ్రీవన్? ఓకే. ఓకే సార్. అంటే అది ఇంగ్లీష్ ఆటోమేటిక్ వస్తుంటది, డోంట్ మైండ్. ఓకే, బట్ ఎవరికైనా అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ. ఇట్ ఈస్ వెరీ, ద థింగ్ ఈస్, మనం ప్రాపర్ గా అర్థం చేసుకోవడంలోనే యాక్చువల్ యాక్చువల్ కీ అంతా అందులోనే ఉంది. అసలు అసలు రహస్యం అంతా మనం అర్థం చేసుకోవడంలో ఉంది. ఒకసారి అర్థమైందంటే, రైట్, థింగ్స్ ఆర్ వెరీ ఈజీ, రైట్, వెరీ వెరీ ఈజీ. ఓకే, అండ్ ఇట్ హెల్ప్స్ ఎ లాట్. మన మన లైఫ్ లో మన మన వ్యూ పాయింట్ ని కూడా ఇట్ చేంజెస్, రైట్? ఓకే,
సో బేసికలీ ఇప్పుడు మనకి వేరియస్ మెడికల్ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి ఆరోగ్యం ఇవ్వడానికి, రైట్? మోస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్, ఎస్పెషల్లీ మోడర్న్ సిస్టమ్స్, రైట్? మోడర్న్ సిస్టమ్స్ బేసికల్లీ ఫోకస్ ఆన్ ద ఫిజికల్ హెల్త్, రైట్? ఫిజికల్ వెల్ బీయింగ్ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఈవెన్ దో దెర్ ఈస్ ఎ సైకలాజికల్ డైమెన్షన్ అవి ఉన్నా కూడా, రైట్? Lot of researchers, right? They proved that uh, psychological disorders cannot be cured with medicine. It can only give some kind of uh, some kind of relief ఇస్తుంది, right? They'll give relief, but they cannot cure. మీరు ఎక్కడైనా చూడండి, మెజారిటీ కాదు, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో, రైట్, మీకు టెంపరీ రిలీఫ్ వస్తుంది ఆఫ్టర్ టేకింగ్ మెడిసిన్, బట్ ఆఫ్టర్ దట్ అగైన్ ఇట్ కంటిన్యూస్, రైట్? కొన్ని రేర్ కేసెస్ లో ఇట్ చేంజెస్. వెన్ ఇట్ చేంజెస్, when the course of life changes, when the understanding changes, when the activities changes, when the routine changes, when the thinking changes, then the actual changes happen, right? మనకి మన ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడే నీకు యాక్చువల్ చేంజ్ వస్తుంది. అదర్వైజ్ ఇట్స్ ఆల్ టెంపరీ రిలీఫ్. ఓకే, సో అన్ని డైమెన్షన్స్ ని హెల్త్ లో ఇంక్లూడ్ అయిన సిస్టమ్ ఏదైనా ఉంది అంటే ఈస్టర్న్ సిస్టమ్స్, రైట్? అంటే మెయిన్ గా మన భారతీయ సిస్టమ్, ఆయుర్వేద సిస్టమ్. ఆయుర్వేదంలో కూడా ఏంటంటే అంటే కొంచెం బేసిక్ మీకు ఓవర్వ్యూ లా చెప్తున్నాను. ఆయుర్వేదంలో కూడా ఏంటంటే రెమెడీ, ఇప్పుడు రైట్ నౌ ఇన్ ద మోడర్న్ డేస్ పీపుల్ యూజ్ ఓన్లీ రెమెడీస్. రెమెడియల్ సిస్టమ్ ని మాత్రమే ఆయుర్వేద లాగా ట్రీట్ చేస్తుంటారు. యూ గెట్ ఫీవర్, వాట్ రెమెడీ షుడ్ బి యూజ్డ్? యూ గెట్ కాఫ్, వాట్ రెమెడీ షుడ్ బి యూజ్డ్? యూ గెట్ సంథింగ్ ఎల్స్, వాట్ రెమెడీ షుడ్ బి యూజ్డ్? దిస్ కైండ్ ఆఫ్ రెమెడియల్ సిస్టమ్ ని, రైట్, మనం ఆయుర్వేద లాగా ట్రీట్ చేస్తున్నాం యాక్చువల్లీ. ఐ మీన్ దట్స్ వాట్ ఈస్ లెర్న్డ్ ఇన్ ద కోర్స్, రైట్? మన ఆయుర్వేద కోర్స్ లో కూడా, బిఏఎంఎస్ లో కూడా మెజారిటీ పార్ట్ ఏంటంటే మన మోడర్న్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ని, రైట్, మోడర్న్ అనాటమీని, వాటిని మేజర్ గా ఫోకస్ చేస్తారు. దెన్ ఆయుర్వేదిక్ అనాటమీ, ఆయుర్వేదిక్ సిస్టమ్ నేర్పిస్తారు, రైట్? ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే ఆఫ్టర్ ఫినిషింగ్ ద కోర్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ వి ప్రాక్టీస్ ఆయుర్వేద, రైట్, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అలోపతి, right? We practice all other systems from the point of view of allopathy. So that's how the systems are right now. Okay. But holistic system ఏంటంటే మనకి ఆయుర్వేదాలో హోలిస్టిక్ సిస్టమ్ ఉంది, అలాగే చైనీస్ సిస్టమ్స్ లో కూడా హోలిస్టిక్ సిస్టమ్స్ ఉన్నాయి, రైట్? ఇలా మన సిద్ధాలో కూడా హోలిస్టిక్ సిస్టమ్ ఉంది, రైట్? ఓకే, ఇట్లా వేరే సిస్టమ్ లో హోలిస్టిక్ ఉంది, బట్ రెమిడియల్ పార్ట్ ఈస్ మోర్ ఫోకస్ నౌ డేస్. ఓకే, అండ్ రెస్ట్ ఆఫ్ ద పార్ట్, మిగతా పార్ట్ లోపల ఏంటంటే మీకు you have all other things like energies, how the energies are managed, and what is the health, what health constitutes, right? What body constitutes, right? ఇవన్నీ మీకు ఏన్షియంట్ సిస్టమ్ లో చాలా క్లియర్ గా అండ్ వెరీ ఇన్స్టింక్టివ్ గా, వెరీ ఈజీగా అర్థం చేసుకునేటట్టుగా ఉంటాయి అన్నమాట. ఓకే, మనకి అదే మోడర్న్ సిస్టమ్కి వచ్చేసరికి దే హ్యావ్ ఏ డిఫైన్డ్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ లో దే గో త్రూ ద, అంటే బాడీ పార్ట్స్ ని క్లాసిఫై చేసేసి రెస్పిరేటరీ సిస్టమ్, ఇలా డిఫరెంట్ సిస్టమ్స్ కింద, ఎక్స్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, ఇలా డిఫరెంట్ సిస్టమ్స్ కింద డివైడ్ చేసి ఇవే టాట్, రైట్? శరీరం అనాటమీ చెప్తే ఏంటంటే ఇది మృత శరీరం గురించి చెప్తున్నారా, రైట్, అండ్ జీవ శరీరం గురించి చెప్తున్నారా అనేది ఆ క్లారిటీ మిస్ అవుతూ ఉంటుంది, రైట్? ఫిజియాలజీ ఈస్ బేసికలీ ఇట్ సపోజ్ టు బి జీవ శరీరం, బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఫోకస్డ్ అనాటమీ బేస్డ్ ఫోకస్ ఉంటుంది అన్నమాట. అలా అయితే బేసికలీ ఏంటంటే హోలిస్టిక్ సిస్టమ్ లో, రైట్, మన హెల్త్ ని సరిగ్గా ఉంచుకోవాలంటే వాట్ ఈస్ హెల్త్, రైట్? ఇప్పుడు వాట్ ఈస్ హెల్త్ అనేది మనం ఇందాక మాట్లాడాం, రైట్? సో ఆ హెల్త్ కి వాట్ ఇట్ కాన్స్టిట్యూట్స్. మంచి హెల్త్ ఉండాలంటే అసలు హెల్త్ లో ఏమేమి ఉంటాయి, రైట్? అండ్ శరీరంలో ఏముంటాయి, బేసిక్ థింగ్స్, రైట్? మనం బేసిక్ న్యాచురల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, రైట్, విల్ అండర్స్టాండ్ లిటిల్ బిట్, దెన్ గో ఇన్ టు యోగా. ఓకే, సి నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనకు అందరికీ తెలుసు, అన్ని చోట్ల మనం విని ఉంటాము, చిన్నప్పటి నుంచి కూడా అన్ని బుక్స్ లో చదివి ఉంటాము. మన తెలుగు మీడియం వాళ్ళు అయితే దే మైట్ హావ్ గాన్ త్రూ సమ్ ఆఫ్ ద థింగ్స్. ఇప్పుడు సిలబస్ చేంజ్ అయింది అది కూడా, బట్ లాట్ ఆఫ్ థింగ్స్ యూ మైట్ హావ్ హర్డ్, రైట్? పంచభూతాలతో ఏర్పడిందే శరీరం, రైట్? పంచభూతాలు ఏంటి? గాలి, నీరు, ఆకాశం, పృథ్వీ, రైట్, అండ్ అగ్ని. సో దీస్ ఆర్ ద, రైట్, పంచభూతాస్. జల, రైట్, దీస్ ఆర్ ద పంచభూతాస్, రైట్? సో వీటితో ఏంటంటే బాడీ కాన్స్టిట్యూట్ అయింది. అది ఎలా కాన్స్టిట్యూట్ అవుతుంది? ఒక బేసిక్ ఫండమెంటల్ చెప్తాను. ఎలా కాన్స్టిట్యూట్ అవుతుంది అంటే ఎవ్రీ ఎలిమెంట్, 5 ఎలిమెంట్ లో ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ ఎనర్జీ ఇన్ ఇట్.
ఇప్పుడు వాటర్ ఉంది, వాటర్ హ్యాస్ ఎనర్జీ ఇన్ ఇట్, రైట్? వాటర్ ఈస్ బేసికలీ ప్లేన్, బట్ ఇట్ కెన్ హోల్డ్ ఎనర్జీ, రైట్? ఇట్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఎనర్జీ, రైట్? దానిలో సటిల్, మళ్ళీ గ్రాస్ ఎనర్జీ ఉంటుంది, సటిల్ ఎనర్జీ ఉంటుంది, రైట్? సిమిలర్లీ అగ్ని లోపల గ్రాస్ ఎనర్జీ ఉంటుంది, ముట్టుకుంటే కాలిపోతుంది, ఇట్స్ ఎ గ్రాస్ ఎనర్జీ, హీట్ ఈస్ ద గ్రాస్ ఎనర్జీ, బట్ దెర్ ఈస్ ఎ సటిల్ ఎనర్జీ. ఓకే, ఇప్పుడు మీరు సూర్యోదయం అయినప్పుడు సన్ రేస్ ఆర్ డిఫరెంట్. మీరు గమనించండి, సూర్యోదయం అయినప్పుడు సూర్యుని ముందు నిలబడి 6:30 టైంలో, రైట్? జనరలీ సూర్యోదయం హ్యాపెనింగ్ అరౌండ్ 6 o'clock, రైట్? 5:45, 6 అవుతుంది ఇప్పుడు రైట్ నౌ, రైట్? మీరు 6:30 టైంలో సన్ని చూడండి మీరు, రైట్? యూ గెట్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ ఫీలింగ్. The sun rays, the quality of sun rays, the type of sun rays are completely different, right? It is very energizing, right? Very relieving, right? And ఎనర్జీని పెంచుతున్నట్టుగా, రైట్? బాడీలో మనకి వీ కెన్ ఫీల్ ద డిఫరెన్స్, రైట్? అదే మీరు మధ్యాహ్నం చూడండి, మధ్యాహ్నం సన్ రైస్ కి నిలబడి చూడండి, యూ విల్ సీ ద డిఫరెన్స్. ద మోర్ గ్రాస్ నేచర్ ఆఫ్ ఎనర్జీ యూ కెన్ పర్సీవ్, రైట్? మళ్ళీ సాయంత్రానికి వచ్చేసరికి ఏంటంటే దిస్ ఇస్ అనదర్, అంటే సన్ సెట్టింగ్ అప్పుడు ఉండే ఎనర్జీస్ దే ఆర్ డిఫరెంట్, రైట్? అక్కడ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ రిలీఫ్, మీరు గమనించండి, ఒక టైప్ ఆఫ్ అలసట నుంచి రిలీఫ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అలాంటి రిలేటెడ్ ఎనర్జీస్ ఉంటాయి అనమాట. దీస్ ఆర్ ద సటిల్ ఎనర్జీస్. ఓకే, అలా మనకి అగ్నిలో, వాయువులో, రైట్? అండ్ పృథ్వీ లోపల, ఆకాశంలో బేసికలీ ఆకాశం ఇస్ ఎ స్పేస్, రైట్? స్పేస్ ఉంటేనే, ఇప్పుడు ఇంట్లో స్పేస్ ఉంటేనే మనం వస్తువులు పెట్టగలుగుతాం, స్పేస్ లేకపోతే మనం ఏం పెట్టలేం. కంప్లీట్లీ కంజెస్టెడ్ ఫుల్ ఉంది అనుకోండి, యూ హ్యావ్ నో చాయిస్, రైట్? బట్ టు జస్ట్ లీవ్ ద రూమ్, రైట్? ఆ రూమ్ లో ఇంకోటి పెట్టుకోవడానికి నీకు అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే స్పేస్ అనేది కూడా చాలా, స్పేస్ ఇస్ ద జస్ట్ ఎంటీ థింగ్, రైట్? దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ టు ఫంక్షన్. మిగతా పంచభూతాల్లో మిగతావి ఫంక్షన్ అవ్వాలంటే స్పేస్ ఉండాలి. అందుకనే ఆకాశతత్వం, రైట్? ఆకాశతత్వం లోపల నీకు ఇట్ ఈస్ అ వెరీ సటిల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అందులో జీవశక్తి మేజర్ గా ఉండేది ఆకాశతత్వంలో ఉంటుంది. ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ జీవశక్తి. దెన్ రెస్ట్ ఆఫ్ ద దానిలో ఆకాశం నుంచి కిందకి వస్తే, నెక్స్ట్ లెవెల్కి వస్తే ఏంటి మనకి, రైట్? అగ్ని ఉంటుంది, రైట్? సన్లైట్ ఇస్ స్ప్రెడ్ అక్రాస్, రైట్? దెన్, రైట్, అగ్నికన్నా ముందు వాయువు ఉంటుంది, రైట్? ఆకాశం తర్వాత వాయువు. ఆకాశంలో నీకు ఏమి ఉండదు, కంప్లీట్ ఎంటీ, యూ కెనాట్ పర్సీవ్ ఎనీథింగ్. బట్ వాయువుకి వచ్చేసరికి ఏంటంటే యూ కెన్ పర్సీవ్. గాలి వెళ్తూ వస్తూ ఉండడం, తగులుతుంటే మనకు అర్థమవుతుంది, స్పర్శ తెలుస్తుంది, రైట్? అలాగే నెక్స్ట్ అగ్నిలోకి వచ్చారనుకోండి, మీకు స్పర్శ తెలుస్తుంది, మీకు కనిపిస్తుంది, రూపం కనిపిస్తుంది, రైట్? దెన్ వాటర్ లోకి వచ్చామనుకో, యూ కెన్ ఈవెన్ హోల్డ్ ఆల్సో, కానీ పర్మనెంట్ కాదు, స్ట్రక్చర్ మారుతూ ఉంటుంది, రైట్? యూ కెన్ హోల్డ్ ఇట్, ఏ పాత్రలో హోల్డ్ చేస్తే ఆ పాత్రలో ఉంటుంది, రైట్? అదే పృథ్వీ తత్వానికి వచ్చినప్పుడు ఇట్ ఈస్ సాలిడ్, ఏ ఫామ్ చేస్తే ఆ ఫామ్ ఇస్ సాలిడ్ అనమాట, రైట్? సో ఇలా మనకి ఆర్డర్ ఆఫ్ తత్వాలు ఉంటాయి అనమాట. అకార్డింగ్లీ మన బాడీ కాన్స్టిట్యూషన్ కూడా అలాగే ఉంటుంది, రైట్? మనకి లోపల మనసు ఏంటంటే రన్ అవుతుంటది, థాట్స్ చేస్తూ ఉంటది, రైట్? డిఫరెంట్ థాట్స్ వస్తుంటాయి. అంటే మనం ఇక్కడ నుంచి యోగాలోకి స్లోగా షిఫ్ట్ అవుదాం, మనకి థాట్స్ అవి జనరేట్ అవుతుంటాయి, అండ్ థాట్స్ ని బట్టి ఎనర్జీస్ జనరేట్ అవుతుంటాయి. ఎవ్రీ థాట్ హ్యాస్ క్రియేటివ్ పవర్, రైట్? ఇట్ క్రియేట్స్ సంథింగ్, రైట్? మనం వినాలి అనుకున్నప్పుడు ఇట్ క్రియేట్స్, వినాలనే ఎనర్జీని క్రియేట్ చేస్తాయి, చెవుల్ని యాక్టివేట్ చేస్తాయి, అటెన్షన్ ని యాక్టివేట్ చేస్తాయి, రైట్? బ్రెయిన్ లో వేరియస్ థింగ్స్ ని యాక్టివేట్ చేస్తాయి. ఓకే, సో ఇలా ఏంటంటే మన సటిల్ హైయెస్ట్ లెవెల్లో ఏంటంటే మన థాట్స్, రైట్, మన యాటిట్యూడ్స్ ఇవి పనిచేస్తాయి. అంటే చిత్త వృత్తులు ఇవన్నీ వస్తాయంటే యోగాలో వస్తాయి, మీకు తర్వాత వచ్చినప్పుడు మీకు డీటెయిల్ గా చెప్తాను, రైట్? సో ఇక్కడ ఏంటంటే మనకి మన థింకింగ్, మన యాటిట్యూడ్, మన కాన్షియస్నెస్, ఇవన్నీ ఏంటంటే దే డిక్టేట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ ద బాడీ లోపల. మిగతా వాటిని ఇప్పుడు మనకు ఒక థాట్ జనరేట్ అవుతేనే, రైట్, ఆ థాట్ లో ఎనర్జీ ఫిల్ అవుతేనే దెన్ ఇట్ గెట్స్ ఇన్ టు యాక్షన్. ఎవరితో మాట్లాడాలి అనిపించినప్పుడు, రైట్, ఆ మాట్లాడాలి అనే థాట్ క్రియేట్స్ ఎనర్జీ, రైట్? ఆ ఎనర్జీ ఏంటంటే నీకు శరీరంలో, రైట్, మన నోటికి ఆ ఎనర్జీ వచ్చేసిందంటే యూ కెన్ టాక్. మాట్లాడాలంటే అగైన్ యూ హ్యావ్ టు పుల్ ఎనర్జీ ఫ్రమ్ ఇన్సైడ్, నాభి దగ్గర నుంచి లోపల మనకి పొట్టలోంచి మనం ఒక మాట రావాలి అంటే, వాయిస్ రావాలంటే శబ్దం వచ్చేది ఏంటి, ఆకాశంలో శబ్దం వస్తుంది మనకి. అంటే పంచభూతాలతో మనం కంపేర్ చేస్తే ఆకాశంలో శబ్దం వస్తుంది. అలాగే మనకి టాప్ పార్ట్లోనే శబ్దం ఉంటుంది. అంటే ఆకాశతత్వం ప్రెడామినెంట్ గా ఉన్న ప్లేస్ లో ఏంటంటే మీకు శబ్దం వస్తుంది. శబ్దం రావడానికి ఏంటి, ఇప్పుడు స్పార్క్ అది వస్తుంది కదా మనకి, అది స్టామ్ వచ్చినప్పుడు
రైట్? థండర్ స్టార్మ్స్ ఇలా వస్తుంటాయి కదా. సో మనకి ఆ థండర్ లైట్నింగ్ వచ్చినప్పుడు ఏంటి, ఆ శబ్దం వస్తుంది, ఆకాశంలో శబ్దం పడుతుంది. సో అట్లాగే శరీరంలో శబ్దం రావాలంటే అగ్నితత్వం మనం ఏదైతే ఆ మాట్లాడాలనుకుంటున్నాము, ఆ మాట్లాడాలనుకున్నప్పుడు ఏంటంటే లోపలికి మన జీవశక్తి లోపలికి వెళ్ళి అక్కడి నుంచి అగ్నితత్వాన్ని పైకి తీసుకొస్తాం. దెన్ వాయిస్ కమ్స్ అవుట్, రైట్? ఇలా ఏంటంటే మనకి అదే ఆకాశతత్వం జీరో ఉందనుకోండి, ఏ మనిషికి, సారీ, అగ్నితత్వం జీరో ఉందనుకోండి, మనిషి డల్ అయిపోయాడు, డిప్రెస్డ్ అయిపోయాడు. జీరో ఉంటే వాయిస్ రాదు. మీరు చూడండి, వాయిస్ చాలా హిస్ వాయిస్ వస్తుంది, వస్తే చాలా లో వాయిస్ వస్తుంది. ఇప్పుడు కాన్ఫిడెన్స్ లేని వాళ్ళని చూడండి, వెరీ లో వాయిస్ ఉంటుంది. హై కాన్ఫిడెంట్ వాళ్ళని చూడండి, హై వాయిస్ ఉంటుంది, రైట్? సో నీకు అగ్నితత్వం జీరో అయిపోతే వాయిస్ రాదు, రైట్? ఇలా ఏంటంటే ఎవ్రీ తత్వం హ్యాస్ అన్ ఇంపార్టెన్స్. ప్రతి తత్వానికి ఆ తత్వాలతోనే ఏంటంటే మనకు బేసిక్ సిస్టమ్ అంతా స్ట్రక్చర్ అవుతుంది, రైట్? ఎనర్జీతో ఏంటంటే ఎనర్జీ నుంచి మీకు మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. ఎనర్జీలో నుంచి పర్టికులర్ సెట్ ఆఫ్ మాలిక్యూల్స్, దెన్ సెట్ ఆఫ్ మాలిక్యూల్స్ నుంచి టిష్యూ గెట్స్ ఫామ్, అండ్ టిష్యూ నుంచి ఆర్గాన్, ఇట్ బికమ్స్ అన్ ఆర్గాన్, రైట్? అండ్ ఆల్ ఆర్గాన్స్ టుగెదర్ ఇస్ బికమ్స్ బాడీ. ఓకే, బాడీని గవర్న్ చేసే మెకానిజం ఏంటి, రైట్? దట్ ఈస్ ద సెల్ఫ్, రైట్? సెల్ఫ్ అంటే ఏంటి, అవన్నీ మనకి యోగాలో వస్తాయి క్లియర్ గా. పతంజలి యోగ సూత్రాస్లో చాలా క్లారిటీతో పతంజలి మహర్షి చాలా క్లారిటీతో చెప్తారు. ఇంత క్లారిటీ మీకు వి డోంట్ ఫైండ్ ఎనీవేర్. భగవద్గీతలో ఉంటుంది, బట్ ఓవరాల్ గా ఏంటంటే అండర్స్టాండింగ్ లో, ఇంటర్ప్రిటేషన్ లో లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, అంటే లాట్ ఆఫ్ అంటే ఓవరాల్ గా మొత్తం చదివి కాంప్రిహెన్సివ్ గా మొత్తం ఓవరాల్ గా అర్థం చేసుకుంటేనే అర్థం అవుతుంది. అదర్వైజ్ పీసెస్ చూస్తే వీ కెనాట్ అండర్స్టాండ్, రైట్? బట్ కంప్లీట్ కాన్స్టిట్యూషన్ ఇస్ క్లియర్లీ గివెన్ ఇన్ పతంజలి యోగ సూత్రాస్, రైట్? యోగా అంటేనే తన డెఫినేషన్ యోగ చిత్తవృత్తి నిరోధ. ఓకే, యోగం అంటే ఏంటంటే చిత్త వృత్తులని నిరోధించడం అంటే బ్లాక్ చేయడం కాదు దాని ఉద్దేశం, రైట్? అది నిగ్రహించి మోల్డ్ ద డైరెక్షన్, రైట్? ఎటు వెళ్ళాలో అటు వెళ్ళడం. చిత్తవృత్తులు అనేవి ఏంటంటే దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఇంప్రెషన్స్, మైండ్ లో క్రియేట్ అయిన ఇంప్రెషన్స్. ఇవన్నీ ఏంటంటే దే టేక్ ఫామ్. ఇప్పుడు 10 సార్లు ఒక థాట్ చేసామనుకోండి, ఇట్ క్రియేట్స్ ఏ ఫామ్, రైట్? మనం స్విమ్మింగ్ వెళ్ళాలి అనుకుంటే స్విమ్మింగ్, వాటర్, ఇవన్నీ మనకి పిక్చర్ తయారు చేస్తుంది లోపల మైండ్ లో, రైట్? మనం ఫ్రీక్వెంట్ గా ఒక థాట్ ని, ఒక రిలేటెడ్ ఒక సెట్ ఆఫ్ థాట్స్ ని, రైట్, ఒక పర్టికులర్ పర్పస్ లో మనం థింక్ చేస్తున్నాం అనుకోండి, ఇట్ మేక్స్ ఏ థాట్ ప్యాటర్న్, రైట్? ఆ థాట్ ప్యాటర్న్ ఏంటంటే దట్ క్రియేట్స్ చిత్తవృత్తి. వద్దంటే కూడా అదే గుర్తొస్తుంది. 10 సార్లు ప్రాక్టీస్ అయింది ఉంటే వద్దంటే అదే గుర్తొస్తుంది. ఎవరితో మనం గొడవపడ్డాం అనుకోండి, రైట్, ఇంటికి వచ్చాక కూడా అదే గుర్తొస్తుంది. ఇంట్లో వంట చేస్తుంటే, రైట్, మాతలకి, స్త్రీలకి, రైట్, ఇంట్లో వంట చేస్తుంటే మీకు అదే గుర్తొస్తుంది, రైట్? ఆఫీస్కి వర్క్కి వెళ్ళిన వాళ్ళు కూడా వర్క్ చేస్తుంటే టైప్ చేద్దామని ఇక్కడ కూర్చోగానే పని అక్కడ ఫ్లాష్ అవుతూ ఉంటుంది, అలా పిక్చర్ ఫ్లాష్ అవుతూ ఉంటుంది, రైట్? సో దీస్ ఆర్ ఆల్ చిత్తవృత్తులు అనమాట, రైట్? గోస్ ఆన్, ఇట్ గోస్ అరౌండ్ వాట్ ఎవర్ ఇస్ దేర్. ఒకటి పోయిన తర్వాత ఇంకోటి ఏది స్ట్రాంగ్ ఉందో దట్ కీప్స్ కమింగ్ అవుట్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, నైట్ పడుకున్నాక ఎర్లీ మార్నింగ్ మీరు కంప్లీట్ రిలాక్స్గా, రైట్, మంచిగా నిద్రపోయి డీప్ స్లీప్ తర్వాత ఇమ్మీడియట్ గా లేచాక, అంటే మత్తుగా ఎక్కువసేపు పడుకొని లేచాక కాదు, అప్పుడు మీకు ఏమి వృత్తుల్ని మీరు అబ్జర్వ్ చేయలేరు అప్పుడు, రైట్? స్లీప్ అయిపోగానే ఇమ్మీడియట్లీ ఇఫ్ యూ వేకప్, రైట్, వేకప్ చేసి కూర్చోవాలి. మీరు లేవగానే కూర్చుంటే దెన్, రైట్, కాసేపు అలా కామ్గా కూర్చోండి. దెన్ ఏది రాత్రిపూట ఏవైతే మీరు స్టాక్ చేశారో, ఎమోషన్స్ ఏవైతే స్టాక్ చేశారో, రైట్, ఆ ఎమోషన్స్ అన్ని బయటకు వస్తుంది. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మీరు కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే లీఫో అంటారు దాన్ని, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, స్టాక్ మెకానిజం అనమాట, రైట్? డేటా స్ట్రక్చర్స్ లో ఉంది. సో లాస్ట్ ఎమోషన్ ఏది ఉంటుందో ఫస్ట్ పాపప్ అవుతుంది, బయటకు వస్తుంది, రైట్? దెన్ దాన్ని కూడా నువ్వు వదిలేసావనుకో, చిత్తవృత్తుల్ని నిరోధించే శక్తి నీకు ఉంటే, నిగ్రహించే శక్తి ఉంటే, రైట్, అంటే వన్స్ యూ ప్రాక్టీస్ ఇట్ కమ్స్ ఆటోమేటిక్లీ, రైట్? ఓకే, లీవ్ ఇట్ అని పక్కన పెట్టే కెపాసిటీ వస్తే దాన్ని పక్కన పెడితే నెక్స్ట్ టక్ అనదర్ థింగ్ పాప్స్ అప్. సో థింగ్స్ కీప్ పాపింగ్ అప్. ఓకే, మనం ప్రతి దాన్ని అర్థం చేసుకొని దాని మోడ్ ని ప్రాపర్ గా టర్న్ చేసాం అనుకోండి, యూ బికమ్, రైట్, యూ బికమ్ కింగ్ ఆఫ్ యువర్ బాడీ, రైట్, కింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు గవర్న్ చేసుకోగలుగుతారు, రైట్? అందుకనే మన యోగా సూత్రం అంటే మన ఏన్షియంట్ సిస్టమ్ లో, భారతీయ ఏన్షియంట్ సిస్టమ్ లో నీకు నువ్వు ఫస్ట్ కింగ్ అవ్వమని చెప్తారు. అలెగ్జాండర్ మన మీద, ఇండియా మీద దండయాత్ర చేసి వచ్చినప్పుడు
హీజ్ ఏ హీజ్ ఏ అరిస్టాటిల్ శిష్యుడు అనమాట. ఆయనకి చాలా ఫిలాసఫీ చాలా తెలుసు. అరిస్టాటిల్ ఏంటంటే సోక్రటీస్ శిష్యుడు. దెర్ ఇస్ ఏ పరంపర అనమాట అక్కడ కూడా, రైట్? సో ఇండియాకి వచ్చి కొన్ని ఆక్రమిస్తూ వచ్చినప్పుడు ఏంటంటే అసలు ఇక్కడున్న ఫిలాసఫీ ఏంటి తెలుసుకుందాం అనిపించింది అమ్మ, రైట్? దెన్ హీ వెంట్ అక్రాస్, హీ హంటెడ్ ఫర్ పీపుల్, చుట్టూతంతా సెర్చ్ చేశాడు ఎక్కడ. సో ఒక యోగి అని ఆయన పేరు అవన్నీ కూడా ఉన్నాయి, రికార్డ్స్ లో ఉన్నాయి, ఐ డోంట్ రిమెంబర్ నౌ. సో ఒక యోగి కనిపిస్తాడు అడవిలో, ఫారెస్ట్ లో. కనిపిస్తే ఆయన దగ్గరికి వచ్చేసి, నేను ద గ్రేట్ అలెగ్జాండర్, విశ్వవిజేత మిమ్మల్ని రమ్మంటున్నాడు అని పిలుస్తాడు అనమాట. పిలిస్తే ఫస్ట్ మీరు దారి తప్పుకోండి, నాకు సూర్యకిరణాలు పడడానికి మీరు అడ్డుపడుతున్నారు, ఫస్ట్ తప్పుకొని మాట్లాడండి అని చెప్తాడు అనమాట. ఓకే, అండ్ ఇట్ డజంట్ కేర్ అనమాట. సో ఆమె కమాండర్, చీఫ్ కమాండర్ నేను వచ్చింది అనేసి అంటాడు. ఫస్ట్ మీరు పక్క జరిగాక అప్పుడు మాట్లాడండి అని చెప్తాడు, రైట్? సో హీ థింక్స్ సంథింగ్ డిఫరెంట్ అని పక్కకు జరిగేసి, మిమ్మల్ని రాజు రమ్మంటున్నాడు అని అంటే, ఎవరికి రాజు, ఏ రాజు, ఎవరికి రాజు, ఇలా క్వశ్చన్స్ చేస్తాడు అనమాట. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆయన్నే రమ్మనండి, రైట్? నేను ఎక్కడికి రాను, రైట్? అది కనుక్కోండి, ఎవరికి రాజు, రైట్? ఎక్కడ రాజు కనుక్కోండి, కనుక్కొని మీరు ఏది వీలైతే ఆయన తీసుకురండి, లేకపోతే మీ ఇష్టం, నేనైతే రాను అని చెప్తాను. దెన్ ఆయనకి వెళ్ళి చెప్తారనమాట. చెప్తే ఆయన కూడా ఏంటంటే, ఎవరికి రాజు అంటే, నేను ఇంత ప్రపంచానికి రాజును కదా, ఫిజికల్ ప్రపంచానికి, ఇంత ప్రపంచానికి రాజును కదా అనుకుంటాడు. యాక్చువల్లీ అలెగ్జాండర్ కూడా ఒక గోల్ ఉంటుంది అనమాట. గోల్ ఏంటంటే విశ్వాన్ని మొత్తం వసుదైక కుటుంబకం టైప్ లో గోల్ ఉంటుంది ఆయనకు కూడా. విశ్వాన్ని మొత్తం ఒక సింగిల్ ఏకఛత్రాధిపత్యం కిందకి, ఒక సింగిల్ కింగ్డమ్ తెస్తే అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బాగుంటారు కదా అనేది ఆయనకు పాజిటివ్ థాట్ ఉంటుంది. బట్ ద వే హీ ఇంప్లిమెంటెడ్ వాస్ ఇట్స్ డ్రాస్టికలీ బ్యాడ్. ఓకే, సో హీ వాస్ ఆ క్వశ్చన్స్ వేసేసరికి హీ వాస్ థింకింగ్, సో ఇక్కడ ఏదో ఉంది నేర్చుకోవడానికని ఆయన హీ హిమ్సెల్ఫ్ కమ్స్, రైట్? వచ్చి ఆయనని పర్టికులర్ గా ఆహ్వానిస్తాడు. అప్పుడు ఆయన చెప్పినప్పుడు, నేను రాజు, నువ్వెవరు అంటే, యోగి అడిగేది నువ్వెవరు అంటే, యాక్చువల్లీ నువ్వు ఇంటర్నల్ గా ఎవరు, హు ఆర్ యూ అనేది పాయింట్, రైట్? బట్ నువ్వెవరు అంటే, నేను రాజుని, విజేతని, అవన్నీ చెప్తాడనమాట. నువ్వెవరు యాక్చువల్లీ, రైట్? నేను కింగ్ అంటే దేనికి కింగ్, ఎవరికి కింగ్, రైట్? ఆర్ యూ ఏబుల్ టు మేనేజ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు, రైట్? నీ గర్వాన్ని, రైట్, నీ కోపాన్ని నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతున్నావా? దెన్ హౌ కెన్ యూ కంట్రోల్ ద ఎంటైర్ వరల్డ్, రైట్? హౌ కెన్ యూ ఈవెన్ డ్రీమ్ ఆఫ్ కంట్రోల్ ద ఎంటైర్ వరల్డ్ అంటాడు. అసలు మీరు డ్రీమ్ కూడా చేయగలుగుతారు, అసలు ఎట్లా కంట్రోల్ చేసి, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునే వాళ్ళు మీరు రాజు ఎట్లా అవుతారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీకు రాజ్యం లేనప్పుడు, మీ మీద మీకు రాజ్యం చేయలేని వాళ్ళు మీరు రాజు ఎట్లా అవుతారు అంటాడు. అనేసి నవ్వేసి వెళ్ళిపోతాడు అనమాట. నేను అక్కడ ఆక్రమించాను, ఇక్కడ ఆక్రమించానంటే, ఆయన ఒక తోలు, ఇది ఆయన తోలు వస్త్రం ఉంటది కదా, వేసుకుంటారు కదా కూర్చోడానికి, అది కింద పడేసి ఒకవైపు తొక్కితే ఇంకోవైపు లేస్తుంది, ఇంకోవైపు తొక్కితే ఇంకోవైపు లేస్తుంది. సో ఇది ప్రకృతి, ఫిజికల్ ప్రకృతి ఇలా ఉంటుంది. నువ్వు అక్కడ రాజు అవుదామని, అక్కడ నువ్వు కంట్రోల్ చేద్దామని ట్రై చేస్తే ఇక్కడ లేస్తుంది, రైట్? ఇక్కడ ఆపోజిట్ అవుతుంది. అక్కడ కంట్రోల్ చేద్దామంటే ఇక్కడ ఆపోజిట్ అవుతుంది. ది ఫిజికల్ నేచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే దెన్ యూ బికమ్ కింగ్, అదర్వైజ్ యూఆర్ నాట్ కింగ్ అని చెప్పి వెళ్తాం. సో థింగ్ ఇస్, ఇట్లాంటి కోకొల్లలు మన దగ్గర భారతదేశంలో ఉన్నదే జ్ఞానం అనమాట, రైట్? నాలెడ్జ్ ఇస్ ద బేసిక్ థింగ్ ఇన్ ఇండియా. ఇవి మనకు వస్తున్న కొద్దీ చెప్తాను, అంటే ఒకేసారి అన్ని కవర్ చేయడం కుదరదు కాబట్టి, అంటే ఒకేసారి ఫస్ట్ డే రోజే అన్ని చెప్పడం కుదరదు. బట్ ఐఎమ్ గివింగ్ అన్ ఓవర్ వ్యూ, రైట్? మనకి ఇవన్నీ ఏంటంటే లాట్ ఆఫ్ థింగ్స్, దాని రిలేటెడ్ బేస్. అంటే మనకి యోగ సూత్రాస్లో ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఏ ఫార్ములా. మనం మ్యాథమెటిక్స్ లో వీటిలో మనం పైథాగరస్ థీరం అవి ఇవి చదివి ఉంటాం, రైట్? అది ఫార్ములా రాసి పెడతాం, రైట్? సో ఫార్ములాస్ వాళ్ళు క్వాంటిఫై చేసి, రైట్, మనకి మోడర్న్ సిస్టమ్ లో మనం క్వాంటిఫై చేసిన ఫార్ములాస్ రాస్తాం, XYZ, X² + Y², రైట్? ఇలా ఈ టైప్ లో మనం రాస్తాం, రైట్? బట్ ఇంతకు ముందు ఫార్ములా అంటే ఏంటంటే సూత్రం అన్నమాట, రైట్? సూత్రీకరించి దాన్ని శ్లోకంలో ఒక 2 lines కప్లెట్ లో పెట్టేసేవాళ్ళు. అందులో దట్ ఇస్ ఏ ఫార్ములా. మీరు ఏదన్నా శ్లోకాలు, ఎనీథింగ్, ఎనీ సైన్స్ సబ్జెక్ట్, అంటే మన ఇండియన్ సైన్స్, ఎనీ సైన్స్ తీసుకొని మీరు ఒక 2 lines చదవండి. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ క్లియర్. యూ డోంట్ నీడ్ ఎనీ ఎవిడెన్స్ ఆర్ ఎక్స్పెరిమెంటేషన్. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ క్లియర్. మీరు చాలా గమనించండి. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. సో యోగం అంటేనే చిత్తవృత్తుల్ని మీరు నిగ్రహించడం, రైట్? సో ఇట్స్ వెరీ క్లియర్. మనకి యోగం అంటే ఏంటి అని పెద్ద ఎక్కువ, అవును నేను నిగ్రహించి చూద్దాము అని ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమైపోద్ది. వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ యోగం, యు ఆర్ ప్రాక్టీసింగ్, రైట్? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం విత్ ప్రాక్టీస్
you will understand, right? And you will become master of it. Then you keep understanding higher things, right? సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎలా అంటే ఇప్పుడు మనకి యోగ సూత్రాల్లో చెప్తారు, వస్తుంది ఇది. మనం ఏకాగ్రత డెవలప్ అయినప్పుడు ఏకాగ్ర చిత్తంతో మనం ఒక వస్తువు మీద ఫోకస్ చేసిన, ఒక మనిషి మీద ఫోకస్ చేసిన, రైట్, ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసిన, యూ కెన్ గ్రాస్ప్ ఇట్ వెరీ సింప్లీ, ఈజీలీ. చాలా సింపుల్ గా వస్తుంది. See, మీరు అబ్జర్వ్ చేయండి, చాలా మంది ఎగ్జాంపుల్స్ చాలా ఇవ్వచ్చు, ఇప్పుడు కూడా ఉన్నారు అలాంటి కొందరు యోగీస్, క్విక్ గా నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేర్ సమ్ ఫేమస్ పీపుల్ ఆర్ దేర్, దే ఆర్ వెరీ క్విక్ ఇన్ లెర్నింగ్. ఓకే, క్విక్ గా నేర్చుకుంటారు బికాస్ బేసికల్లీ దే ఆర్ స్థిరంగా ఉంటారు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు చాలా స్థిరంగా ఉంటారు, రైట్. చిత్తవృత్తులన్నీ కూడా ఏంటంటే కంట్రోల్ అయిపోయి చిత్తవృత్తులన్నీ నశించిపోయి ఉంటాయి అనమాట. యాక్చువల్లీ పర్పస్ఫుల్ ఫోకస్డ్ ఉంటారు. సో ఇట్స్ వెన్ యు ఆర్ ఫోకస్డ్, రైట్, ఏకాగ్రత ఉన్నప్పుడు ఇట్ ఈజీ టు గ్రాస్. హెల్త్ గురించి అయినా ఏదైనా, మీ హెల్త్ కి మీ బాడీలో జరిగేదానికి ఇంకోరు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇదేంటి అదేంటి, నేను ఈ టైంలో ఇది తిన్నాను అదేమన్నా అయిందా, అది అక్కడ ఏదో చేశాను అదేమన్నా అయిందా, అక్కడ గాలి పీల్చుకునేవి, ఇలాంటివన్నీ మనం మనకి మన మీద మన గురించి మనకు తెలియక, రైట్, తెలియదు కాబట్టి మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేక మనం వి డిపెండ్ ఆన్ దెమ్, రైట్. బట్ వెన్ యూ హ్యావ్ ఫోకస్, ఆ స్థిరత్వం మన లోపల ఉన్నప్పుడు మనది మనకే అన్నీ అర్థమవుతాయి, రైట్. మనల్ని మనమే క్యూర్ కూడా చేసుకోవచ్చు ఎనీ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లంలోకే వెళ్లకుండా ఉండగలుగుతాం, రైట్. సో దాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ఇట్, అండ్ దాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ యోగా. ఓకే, సో బేసికలీ ఏంటంటే మన బాడీ గవర్నెన్స్, మనసుని గవర్న్ చేసుకోగలిగితే బాడీ గవర్న్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకు అర్థం. ఇందులో అన్ని కూడా ఏంటంటే మనకి మోస్ట్ ఆఫ్ ద ఫిజికల్ యోగా ఆర్ మోస్ట్ ఆఫ్ ద యోగా ఈస్ రిలేటెడ్ టు ద ఎనర్జీస్, రైట్. ఎనర్జీ మూమెంట్స్ ని బట్టి దేర్ ఆర్ వేరియస్ సైన్సెస్. మీరు హీలింగ్ మెథడ్స్ అవన్నీ విని ఉంటారు కదా, రీకి హీలింగ్, ప్రాణిక్ హీలింగ్, ఇలాంటివి విని ఉంటారు, రైట్. అలాగే మీకు ఆక్యుపంక్చర్, రైట్, ఇలాంటివి విని ఉంటారు, ఆక్యుప్రెషర్, ఇవన్నీ విని ఉంటారు. సో ఆల్ ఆర్ రిలేటెడ్ టు మూమెంట్ ఆఫ్ ఎనర్జీస్, రైట్. వెన్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్, లెట్స్ సే there is a stagnation in some of the muscles, let's say somewhere there is a stagnation, right. A stagnation ఉన్నప్పుడు ఏంటంటే నీకు things get blocked there, energies gets blocked there, there is flow of energy and flow of blood, flow of lymph, అవన్నీ మీకు ఆగిపోయింది. లింఫ్ అంటే వాటర్ అనుకోండి, సింప్లీ యూ టేక్ ఇట్ యాజ్ వాటర్, రైట్. వీటి ఫ్లో అంతా నీకు బ్లాక్ అయిపోయింది. ఆ ఫ్లోని నువ్వు క్లియర్ చేస్తే, రైట్, యూ యూస్ సమ్ ఎనర్జీ టు క్లియర్ ఇట్, రైట్. దెన్ ఎనర్జీ గెట్స్ అనదర్ ఎనర్జీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనర్జీ గెట్స్ క్రియేటెడ్ అండర్ ద స్కిన్, right. And then, right, energies keep moving, right. Then once energy starts moving, then rest of the fluids start flowing, air start flowing in the body, our place నుంచి, then things get healed. ఓకే, అలాగే శరీరం లోపల ఏంటంటే ఎనర్జీ, ఇప్పుడు మనకి భూమి మీద నదులు ఉన్నాయి, చాలా నదులు ఉన్నాయి కదా, జీవ నదులు, టెంపరీ నదులు, ఇట్లా లాట్ ఆఫ్ నదులు ఉన్నాయి కదా, రైట్. నదుల్లో వాటర్ వర్షం పడిందంటే ఆటోమేటిక్గా ఎత్తు నుంచి పల్లానికి వాటర్ ట్రావెల్ అవుతూ వెళ్తుంటది. కొంత ఎక్కువ వాటర్ ఒక దగ్గర జాయిన్ అవుతే అది ఒక కాలువలాగా తయారవుతుంది, రైట్. ఆ కాలువ 3-4 కాలువలు కలిస్తే కొంచెం పెద్ద కాలువ అవుతుంది, రైట్, రైట్. ఇంకొంచెం పెద్దగా అవుతుంది, దాన్ని వాగు, వంక, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తే నది, రైట్. సో ఇలా వేరియస్ వాటర్ అంతా ఏంటంటే ది జాయిన్ ఇన్, ఒక నదిలో జాయిన్ అవుతాయి. ఇలాంటి నదులన్నీ వెళ్ళి మళ్ళీ సముద్రంలో జాయిన్ అవుతాయి, రైట్. వాటర్ సైకిల్ అందరికి తెలుసు కదా మనందరికి, రైట్. మళ్ళీ సముద్రంలో ఉన్నవి సూర్యరశ్మి వేడికి వాటర్ మళ్ళీ ఎవాపరేట్ అవుతుంది, మళ్ళీ ఇట్ రెయిన్స్. సో ఇట్స్ ఎ సైకిల్ గోస్ ఆన్, రైట్. అట్లాగే శరీరంలో కూడా ఏంటంటే యూ హ్యావ్ ఎ సైకిల్. ఓకే, శరీరంలో కూడా ఏంటంటే మనకి 6 ఋతువులను బట్టి, రైట్, ప్రతి ఋతువుకి ఎలా రెస్పాండ్ అవ్వాలో రెస్పాండ్ అవుతారు. ప్రకృతితో ఆల్వేస్ నిరంతరం మన శరీరం కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ ని మనం అర్థం చేసుకుంటే, అంటే దానికి కొంత జ్ఞానం కావాలి, బేసిక్ జ్ఞానం. బికాస్ చిత్తవృత్తులన్నీ గడబడి ఉంటాయి కాబట్టి, చాలా గజిబిజిగా ఉంటాయి కాబట్టి, అవన్నీ పోయేవారికి ఏంటంటే జ్ఞానంతోనే ఈజీగా నిరోధించగలం. ఇంకా వేరే అదర్ మెథడ్స్ ఉన్నాయి, రైట్. జ్ఞానంతోనే మనం నిగ్రహించగలం చిత్తవృత్తుల్ని, మనం ఈవెన్ రాంగ్ చిత్తవృత్తుల్ని రిమూవ్ చేయగలం, వానిష్ చేయగలం. అది దేంతో అంటే జ్ఞానంతోనే సాధ్యం. జ్ఞానంతోనే మెంటల్ మైండ్లో చాలా సర్వరోగాలకి ఇట్స్ సైకోసోమాటిక్ అని చెప్తారు కదా, లాట్ ఆఫ్ నవ్ డేస్ సైకోసోమాటిక్ డిసీజెస్ అని మోడర్న్ సిస్టమ్ లో చెప్తారు. సో ఏదైనా మనసు నుంచే ఉద్భవిస్తాయి, ఏ జబ్బులైనా. వెన్ మైండ్ లో కాన్ఫ్లిక్ట్ పోయింది అనుకోండి, ఇష్యూ ఇస్ సాల్వ్, రైట్. మిగతా బాడీ ఇష్యూ కూడా సాల్వ్ అయిపోతుంది. మీరు అప్పుడప్పుడు గమనించండి, మీరు చాలా బాధగా డిప్రెస్డ్ గా ఉన్నప్పుడు సడన్ గా నీకు చాలా నచ్చిన పర్సన్ వచ్చేస్తాడు, రైట్. లేదా సడన్ గా సొల్యూషన్ వచ్చేస్తుంది, ఏదో ఒక సింపుల్ సొల్యూషన్ వచ్చేస్తుంది.
దెన్ యూ ఫీల్ ఇలేటెడ్ అనమాట. ఒక్కసారిగా అన్నీ వెళ్ళిపోతాయి నీకు. అప్పటి వరకు నా కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అవి ఇవి, రైట్. ఏజ్ వాళ్ళు అయితే అవి ఉంటాయి, తక్కువ ఏజ్ వాళ్ళు యంగ్స్టర్స్ అయితే ఇంకో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అన్నీ ఒకసారి వెళ్ళిపోతాయి, ఎనర్జీ అంతా ఫుల్ ఫ్లెడ్జ్ ఎనర్జీ వచ్చేస్తుంది, రైట్. సో వాట్ ఐ మీన్ టు సేస్, మనసులో కాన్ఫ్లిక్ట్ లేకపోతే లాట్ ఆఫ్ డిసీజెస్ విల్ గో అవే, రైట్. ఆల్ డిసీజెస్ ఆర్ సైకోసోమాటిక్. మెనీ డిసీజెస్ అని చెప్తారు, బట్ ఆల్ డిసీజెస్ ఆర్ సైకోసోమాటిక్ ఇఫ్ యూ ప్రాపర్లీ అనలైజ్, రైట్. సిస్టమాటికల్ అనలైజ్, ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్, రైట్. సో అందుకని యోగ చిత్తవృత్తి నిరోధ, రైట్. యోగం అంటే చిత్తవృత్తుల్ని మనం నిగ్రహించి, రైట్, తీసేయడం, రాంగ్ వాటిని తీసేయడం, రైట్ వాటిని యూజ్ చేసుకోవడం, రైట్. ఇట్ ఈస్ ఇన్ యువర్ కంట్రోల్, రైట్. ర్యాండమ్ చిత్తవృత్తులు అన్ని పోయి ఏకాగ్ర స్థితిని సంపాదించుకొని, రైట్, అక్కడి నుంచి మన పర్పస్ ని, మనం ఏదైతే చేయాలో, మనం ఈ శరీరంలోకి వచ్చినందుకు, ఈ శరీరంలో పుట్టినందుకు, రైట్, మనం ఏదైతే పర్పస్ ఉందో ఆ పర్పస్ కి మనం ఏకాగ్రత చేసినప్పుడు ఆ పర్పస్ తొందరగా క్లియర్ అవుతుంది. దెన్ యు గెట్ మోక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోక్ష మీన్స్ బేసికలీ యు గెట్ రీడ్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్, ఆల్ దుఃఖాలన్నీ పోతాయి, ఒక్కసారి హ్యాపీగా ఫీల్ అవుతాయి, అండ్ యూ కీప్ కంటిన్యూయింగ్ హ్యాపీనెస్, రైట్. దట్ ఈస్ అ ఫండమెంటల్ థింగ్. సో మనం ముందుకెళ్తున్నా కొద్దీ లాట్ ఆఫ్ థింగ్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మీకు టు గివ్ యూ అన్ ఓవర్ వ్యూ, రైట్. ఇప్పుడు చైనీస్ సిస్టంలో మీరు ఇన్ యాంగ్ అని వినుంటారు, ప్రాబబ్లీ కొద్దిగా వినుంటారు, రైట్. సో ఇన్ ఈజ్ ఇన్విజిబుల్, యాంగ్ ఈజ్ విజిబుల్. ఇన్ కన్వర్ట్స్ టు యాంగ్, యాంగ్ కన్వర్ట్స్ టు ఇన్. వాళ్ళు ఇలా ఒక పిక్చర్ ఇస్తారు, రైట్. మీరు మీకు నెక్స్ట్ టైం స్లైడ్ లో పెడతాను, ఇలా పిక్చర్ ఇస్తారు, రైట్. మళ్ళీ ఎట్లా అంటే ఓవల్ ఇట్లా అని ఒక ఆకు లాగా ఇలా వస్తుంది, దెన్ ఇంకొకటి దాని ఈ ఆకు ఎండింగ్ లోంచి మళ్ళీ ఇంకొక ఆకు ఇటు నుంచి ఉంటుంది, ఇట్లా మీకు ఓవల్ షేప్ లో ఉంటుంది. దూరదర్శన్ లో ఉంటుంది చూడండి, పాత దూరదర్శన్ సింబల్ లో మీకు కనిపిస్తుంది కదా, దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఇనియాన్, అంటే రఫ్లీ అలా ఉంటుంది. మీరు గూగుల్లో కొడితే మీకు కనిపిస్తుంది, రైట్. సో ఆల్వేస్ అంటే ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తంలో కూడా ప్రతి చోట, రైట్, దిస్ ఈజ్ వాట్ వాజ్ టోల్డ్ ఇన్ ద బిగినింగ్, బట్ లేటర్ థింగ్స్ గాట్ diverted, deviated because of the changing needs, because of the changing understanding, right. ఇలాంటివన్నీ రీజన్స్, వేరియస్ రీజన్స్ తో థింగ్స్ అంటే హ్యూమన్ ఎంటైర్ హ్యూమన్ సిస్టమ్ కేమ్ డౌన్ యాక్చువల్లీ, రైట్. ఏ కైండ్ ఆఫ్ డిగ్రేడేషన్ టుక్ ప్లేస్, రైట్. ఇన్ ద నాలెడ్జ్ లో డిగ్రేడేషన్ తో ఏంటంటే అదర్ డిగ్రేడేషన్స్ హ్యాపెన్, రైట్. నౌ యూ సీ ద వరల్డ్ ఎవ్రీవేర్ లైక్ దెర్ ఇస్ ఎ టర్మాయిల్, ఎనీ పార్ట్ ఆఫ్ వరల్డ్, right. Around India, you see every country is disturbed. You go to West Asia, everything is disturbed. You go to Americas, everything is disturbed. See, everywhere there is a turmoil. That's because first chitta vruttillone asalu gadabadanతా ఉంది. All entire problem is there. So bunch of individuals that makes the collective chitta vritti, collective mindset, collective character. So things keep impacting that way, right. So this is the root anamata. Whatever we are learning is the root of everything in the world. దీన్ని మనం భగవద్గీతలో అశ్వత్థ వృక్షం లాగా చూస్తే, రైట్, అశ్వత్థ వృక్షం ఉల్టా ఉంటుందని చెప్తాను, రైట్. ఉల్టా చూపిస్తుంది. యాక్చువల్లీ శరీరం కూడా ఏంటంటే మీకు చెప్తాను, టైం ఒక్కొక్క సూత్రాలు వస్తున్నప్పుడు చెప్తాను. శరీరం కూడా ఏంటంటే రివర్స్ వృక్షం అనమాట, రైట్. రూట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, బ్రెయిన్ లో యూ హ్యావ్ ఎ రూట్. బ్రెయిన్ ఇస్ ఏ వైడ్ మెకానిజం, రైట్. బ్రెయిన్ ని నడిపించే ఫండమెంటల్ కంప్యూటర్ సిస్టమ్ అనమాట. కంప్యూటర్ సిస్టమ్ మీద, రైట్, మీకు ఆపరేటర్ కూర్చొని ఉన్నాడు. ఆపరేటర్ ఇస్ ద ఆత్మన్, సోల్. అది ఆత్మన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి పతంజలి చెప్పాడు. పురుష అని చెప్తాడు, పురుష విశేష, వీటి గురించి చెప్తాడు. సో ఇట్ విల్ కమ్ లేటర్, రైట్. సో దట్ ఈస్ ద ఫండమెంటల్. వాట్ ఈస్ ఇట్, అది ఇది అంటే లాట్ ఆఫ్ ఫిలాసఫీస్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్, రైట్. బట్ చాలా క్లారిటీతో, వెరీ క్లారిటీ, హైయెస్ట్ క్లారిటీతో మీకు పతంజలి యోగ సూత్రాస్ ఇట్స్ సైంటిఫిక్ వేలో ఉంటాయి అన్నమాట. ప్రతి సూత్రంలో, ప్రతి ఫార్ములాలో యూ అప్లై దట్ ఫార్ములా, యూ గెట్ యూ decode it, you will get it. And by the way, anyone can decode it. It is not a rocket science or anything. Okay. So it is the science you are learning is the highest science. Whatever your diploma or certification course, whatever course you are doing, it is not just the course. Course is one thing, that part, right, is physically or whatever. It is useful in various ways. But the learning will definitely, right, if you apply at least one formula,
one sutram also, like, it changes life. Not only if your life changes, right? If you understand things, it helps your family automatically. Your conduct will help. ఈజీగా అవతల వాళ్ళు నేర్చుకునేది మనం చూసి నేర్చుకుంటారు. మనం చెప్పింది విని ఎవరు నేర్చుకోరు, రైట్? పీపుల్ డోంట్ లెర్న్ బై లిజనింగ్. ఇప్పుడు పిల్లలు చూడండి, మీరు తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు, కానీ తల్లిదండ్రులు చెప్పింది ఎక్కువ చెప్తే, నాన్న నువ్వు ఎక్కువ చెప్పకు, మమ్మీ నువ్వు చాలా సోది చెప్తావు, ఇలా చెప్పేస్తుంటారు, రైట్? సో వాట్ దే విల్ లెర్న్ ఆల్ ద టైమ్. ఎవ్రీ వన్ లెర్న్స్, రైట్? బట్ రైట్, ఆ లెర్నింగ్ లో ఏంటంటే రైట్ థింగ్స్ లెర్న్ చేసుకునే ఎఫెక్ట్ ఆటోమేటికలీ మన యాటిట్యూడ్స్, మన చిత్తవృత్తుల్లో బయటికి కనిపిస్తుంది, మన యాటిట్యూడ్ లో బయటికి కనిపిస్తుంది, రైట్? అండ్ దట్స్ హౌ అదర్ పీపుల్ గ్రాస్ప్ ఇట్ అండ్ లెర్న్. ఆటోమేటికలీ మన ఫ్యామిలీలో ఎఫెక్ట్ పడుతుంది, ఫ్యామిలీ నుంచి, రైట్? ఫ్యామిలీ అంతా గుడ్ కండక్ట్ ఉంటే ఆటోమేటికలీ ప్రతి ఒక్కరు అక్కడ అదే వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ రా, రైట్? దట్ బాయ్ ఈస్ వెరీ గుడ్, దట్ గర్ల్ ఈస్ వెరీ గుడ్, వాళ్ళ దట్ మామ్ ఈస్ వెరీ గుడ్, దట్ ఆంటీ ఈస్ వెరీ గుడ్. సో ఇలా ఆటోమేటికలీ ఏంటంటే పీపుల్ స్టార్ట్ ఎమ్యులేటింగ్. ఇది ఆటోమేటిక్ జరిగిపోతుంటుంది. మనమేం వెళ్ళి పర్టికులర్గా వెళ్ళి పరిచయం పెట్టి అదేం చెప్పక్కర్లేదు. ఆటోమేటికలీ పీపుల్ అండర్స్టాండ్, రైట్? That is the strength of knowledge, and that's the strength of the subject. This is a very deeper and very good subject, but it is not a rocket science. It's very easy to learn, right? Idea is to apply at least one or two formulas. If you apply, then you keep understanding rest of the things. And కొన్ని లైఫ్ లోకి తెచ్చుకుంటే we can whatever. See, another thing ఏంటంటే యోగా యోగా కర్మాసు కౌశలం అని కూడా మీరు వినుంటారు. మనం చేసే కర్మల్లో కౌశలత్వం వస్తుంది, అంటే రైట్ ఎక్స్పర్టీజ్ వస్తుంది. మనం చేసే దానిలో క్విక్ గా ఎక్స్పర్టీజ్ వస్తుంది, రైట్? మీరు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చెప్పాలంటే, రైట్? ఐ డోంట్ నో, ఐ హవెంట్ సీన్ ద టైం. వాట్ ఇస్ టైం? ఓకే, 8:43. సో there are many examples. A lot of people are there. See Gautam Buddha, somewhere I'm seeing Gautam Buddha behind someone, right? Dayakar, right? Yeah, I could see Gautam Buddha. There are people earlier years, there are people even now also. మీరు చాలా వినుంటారు కదా, జలస్తమన, వాయుస్తమన, అది చేసే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, రైట్? వెరీ రేర్ పీపుల్ హియర్ అండ్ దేర్. ఇప్పుడు వీడియోలు వస్తున్నాయి అక్కడక్కడ, అంటే కొన్ని కన్కాక్టెడ్ వీడియోస్ కూడా ఉంటాయి. బట్ సి లాట్ ఆఫ్ థింగ్స్ వన్స్ యూ అండర్స్టాండ్ యువర్ బాడీ అండ్ వన్స్ యూ నో హౌ టు మేనేజ్, రైట్? అవన్నీ చేయకపోయినా, రైట్, అవన్నీ ఏం అక్కర్లేదు. నో డిస్ప్లే ఇస్ రిక్వైర్డ్, బట్ వీ కెన్ బి హెల్దీ అండ్ హ్యాపీ ఫర్ రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇట్స్ అ వెరీ గుడ్ సబ్జెక్ట్, రైట్? మీరు ఒక్కొక్కటి, రైట్, మీరు అష్టాంగ యోగాలో ఉండేవి ఒక్కొక్క విషయాన్ని కొంచెం బేసిక్స్ చెప్పి మీ సిలబస్ లో ఉన్నవి మెయిన్ గా చెప్తాం, రైట్? యోగా సూత్రాస్ లో ఉన్నవి. అలాంగ్ విత్ ఇట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఐ విల్ టచ్ అప్ ఆన్ ద ట్రీట్మెంట్, సెల్ఫ్ ట్రీట్మెంట్, దట్ యూ కెన్ ట్రీట్ యువర్ సెల్ఫ్ సర్టెన్ థింగ్స్, రైట్? మన యోగ శాస్త్రంలో వాగ్భటాచార్యులు చెప్పారనమాట, రైట్? మీకు 95% ఆఫ్ ద టైమ్ యూ డోంట్ నీడ్ డాక్టర్. ఇఫ్ యూ హ్యావ్ అవేర్నెస్ ఆఫ్ హెల్త్, యూ డోంట్ నీడ్ డాక్టర్ ఫర్ 95%. అంటే అప్పుడు డాక్టర్ అనేవాళ్ళు కాదు, వైద్యులు అవసరం లేదు, ఐ మీన్ ఎక్స్పర్ట్ అవసరం లేదు హెల్త్ లో. అంటే మన దగ్గర వైద్యులు అంటే ఒక వైద్యులు లేడు, మనకి చాలా ఉన్నాయి అందులో, రైట్? వైద్యుడు ఉంటాడు, భిషకుడు ఉంటాడు, ప్రాణాచార్యుడు ఉంటాడు, చికిత్సకుడు, ఇలా వేరియస్ డివిజన్స్. అందులో కూడా డివిజన్స్ అనలేమో, వేరియస్ లెవెల్స్ ఉన్నాయి అందులో, రైట్? ఇప్పుడు డాక్టర్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ నర్స్ ఆఫ్ ఇన్ దట్ లిస్ట్. అంటే అలా, అంటే ఇట్ ఈస్ నాట్ టు డిమీన్, but the kind of practice happening now is very at the very lower level. Okay, with the awareness itself, 95% of the diseases we can get rid of. Another 5%, right, we may need, right, help from a vaidya, right? And ఒకటి అర్థం చేసుకోండి ఏంటంటే డాక్టర్ is different, vaidya is different. Okay, doctoring means manipulation. You search the dictionary, doctoring means manipulation. So doctor manipulates the body. He tries to manipulate and tries to fix it. You get something, ఒక ప్రాబ్లం పోవాలంటే ఇంకోటి ఏదో దానికి. అప్పుడు ఇప్పుడు పిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, ఒకటి కొడితే కూడా సైలెంట్ అవుతాడు, రైట్? అరే ఏడొద్దు నాన్న, నీకు చాక్లెట్ ఇస్తాను, అది ఇస్తాను, ఇది తప్పు కదా, ఇలా చేస్తే బాగుంటుంది, నీకు ఇంకా మంచి చూపిస్తా, అలా చెప్తే కూడా వింటే ఇట్ ఈస్ లాంగ్ లాస్టింగ్. వింటర్ వాళ్ళు they'll be friend with us, right? They'll keep following and they'll keep listening, రైట్? అదే ఒకటి కొట్టి నోరు మోస్తావా లేదా అని కొట్టామనుకోండి, అప్పుడు కూడా మోస్తాడు, రైట్? బట్ వాట్ హీ డెవలప్స్ ఇన్సైడ్. సేమ్ వే వైద్యంలో కూడా ఏంటంటే డాక్టరింగ్, వెన్ యూ మ్యానిపులేట్, రైట్,
యు ఆర్ హిట్టింగ్ ద సిస్టమ్, రైట్? యు ఆర్ అపోజింగ్. సి అలోపతి అంటేనే ఆపోజిట్ సిస్టమ్ అని అర్థం. హోమియో అంటే అలాంగ్ విత్ ద సిస్టమ్, సిమిలర్ థింగ్ అని అర్థం, రైట్? సో మనం ఆపోజిట్ థింగ్ ఇచ్చి అంటే కొట్టి కూర్చోబెడుతున్నాం, సైలెంట్ అవ్వాలి. అది కొన్నాళ్ళు వర్క్ అవుతుంది, పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక వర్క్ అవుతుంది కదా, అలాగే బాడీ కొన్నాళ్ళు తీసుకుంటుంది, తర్వాత ఇట్ వోంట్ లిజన్, రైట్? అందుకనే మీరు చూడండి కోవిడ్ అప్పుడు, పాండమిక్ అప్పుడు, రైట్? కోవిడ్ గురించి అంటే నేను చెప్తాను, యాక్చువల్లీ లాట్ ఆఫ్ ఫ్యాలసీ ఉంది, అంత పెద్ద చాలా పెద్ద డ్రామా ఉంది అందులో. బట్ పీపుల్ అండర్స్టాండింగ్ అంటే కలెక్టివ్ అండర్స్టాండింగ్, లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాజ్ రాంగ్, బట్ దట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ మీరు కోవిడ్ టైంలో చూడండి, కోవిడ్ వచ్చింది అనగానే పానిక్, దెన్ యూ గో టు హాస్పిటల్కి వెళ్ళాక 90% అటే. ఇఫ్ దే ఆర్ నాట్ వెరీ స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్, విల్ పవర్ స్ట్రాంగ్ లేకపోతే చుట్టుపక్కల అందరు పక్క బెడ్లలో రోజొకరు లేచిపోతుంటే నేను నా టైం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటాను, రైట్? ఇట్స్ గాన్. లాట్ ఆఫ్ పీపుల్ గాన్ దట్ వే. ఫియర్ కి చాలా మంది చనిపోయారు. అంటే ఐ హావ్ ట్రీటెడ్ కోవిడ్ టైంలో, ఐ హావ్ ట్రీటెడ్ వెరీ యాక్టివ్లీ. అందరూ భయపడి ముట్టుకోవద్దు, ఇంత దూరం ఉండాలి, ఖర్చులు అదని వాట్ ఎవర్ మనం కట్టుకునే వాళ్ళం కాదు, రైట్? నేను డైరెక్ట్ గా ముట్టుకొని పల్స్ చూసి ట్రీట్మెంట్ చేశాను. నథింగ్ హ్యాపెన్ టు మీ నాట్ టు ఎనీ వన్ ఎల్స్, రైట్? వితౌట్ మెడిసిన్ లాట్ ఆఫ్ పీపుల్ గాట్ క్యూర్డ్ హూమ్ ఎవర్ ఐ ట్రీటెడ్, రైట్? అలాగే ఇంకా వేరే వాళ్ళు చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఐ నో సమ్ ఆఫ్ దెమ్. దే ట్రీటెడ్, లాట్ ఆఫ్ పీపుల్ ట్రీటెడ్ అండ్ దే మేడ్ ఏ థీసిస్ ఆన్ ఇట్. అంటే ఆ ప్రాక్టికల్ ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి గవర్నమెంట్ కూడా పంపించారు. ఆయుష్ కలెక్టెడ్ ఆల్ దిస్ డాక్యుమెంట్స్, రైట్? ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇలా సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హు డిడ్ ఇట్, రైట్? ఇదేంటంటే టైం వచ్చినప్పుడు మన లోపల అన్ని డెవలప్ అయిపోయి బిల్డ్ అయిపోయి ఉన్నాయి. పిల్లల్ని కొడుతూ ఉంటే పెద్ద వాడు ఎట్లా తయారవుతాడు, అది బిల్డ్ అయిపోయి ఉన్నప్పుడు ఇట్ బ్లాస్ట్ సమ్ డే వెన్ ద సిచ్యువేషన్ కమ్స్. బాడీలో కూడా ఏంటంటే అన్నిటిని మనం బిల్డ్ చేసుకుంటూ పోతే ఏంటంటే వెన్ దర్ ఇస్ ఎ ఫియర్ ఆర్ సమ్ డిస్టర్బింగ్ ఎలిమెంట్ కమ్స్, యూఆర్ గాన్, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నువ్వే వినలేవు. అందుకనే ఏం చేస్తారు మన వాళ్ళు, ఇది సెడేషన్ ఇవ్వడం, రైట్? స్టెరాయిడ్స్ ఇవ్వడము, ఇవన్నీ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హిస్ బాడీ ఈజ్ నాట్ స్టేబుల్, మైండ్ ఈజ్ నాట్ స్టేబుల్. ఫస్ట్ పడుకోబెడితే సగం ప్రాబ్లం వదిలిపోద్ది, పడుకొని అట్టే పోతాడు లేదు తర్వాత సంగతి, బట్ సగం ప్రాబ్లం. సో దట్స్ హౌ థింగ్స్ ఆర్ గివెన్ నౌ ఇట్ ఈస్. ఏంటంటే కొంచెం ట్రబుల్ వచ్చినా అది ఏమో అయిపోతుందని చెప్పి ఫస్ట్ దానికి ఒక పెయిన్ కిల్లర్ లేకపోతే ఇంకోటి. సో దట్స్ హౌ థింగ్స్ ఆర్ రైట్ నౌ. సో ఇవన్నీ ఏంటంటే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఏంటంటే యూ కెన్ ట్రీట్ యువర్ సెల్ఫ్, రైట్? బిలీవ్ మీ, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. అంటే ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 3-4 కాల్స్ నేను కంపల్సరీ అటెండ్ అవ్వాల్సిందే, కుదరదు, అటెండ్ అవ్వకుండా కుదరదు, రైట్? పేషెంట్స్ కాల్స్, పేషెంట్ అని అనను నేను, రైట్? ఐ డోంట్ కాల్ దెమ్ పేషెంట్, రైట్? నాకు మా గురూజీ చెప్పాడంటే బెనిఫిషియరీ అనమని చెప్పి. ఇంగ్లీష్లో ఒకవేళ ఇంగ్లీష్లో ఏం వర్డ్ యూజ్ చేయాలి పేషెంట్కి అంటే బెనిఫిషియరీ అని వాడండి అని చెప్పి, రైట్? ఓకే. సో బేసికలీ దెర్ ఆర్ ఐ ట్రీటెడ్ లాట్ ఆఫ్ పీపుల్, ఫ్యూ థౌజండ్స్లో ఉంటారు. అండ్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ దెమ్, అంటే ఎగ్జాక్ట్ గా చెప్పలేను కానీ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ దెమ్ దే ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూస్ వస్తే వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు నాకు కాల్ చేస్తారు. ఇట్ ఈస్ దాట్ ఈజీ, దెర్ ఈస్ నో రాకెట్ సైన్స్. ఇట్స్ దాట్ ఈజీ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్, రైట్? ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, ఆల్ కెన్ బి టేకెన్ కేర్ వన్స్ యూ అండర్స్టాండ్ అండ్ వన్స్ యూ హ్యావ్ ద అవేర్నెస్ ఆఫ్ బేసిక్స్. అందుకనే డాక్టర్ కి వైద్యకి డిఫరెన్స్ ఉందాక చెప్తాను. డాక్టర్ ఇస్ మ్యానిపులేషన్, వైద్య ఇస్ విద్య. గివింగ్ అవేర్నెస్, గివింగ్ విద్య ఇస్ వైద్య డస్. ఓకే. సో మీరు దానిలో కూడా చాలా సిస్టమ్స్ ఉంటాయి, దానిలో కూడా సిస్టమ్ క్లియర్ గా ఉంటుంది అన్నట్టు. అర్థం చేయించడమే ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ద వైద్యుడు, రైట్? సో ఒక మనిషి టెర్మినల్ ఇల్నెస్, సివియర్ ఇల్నెస్ నుంచి ఉన్నా కూడా బయటపడాలంటే 4 things, రైట్? మంచి వైద్యుడు, ఆయన ఇచ్చే పదార్థాలు, వాట్ ఎవర్ సజెషన్స్, దెన్ ఆయనకి సర్వ్ చేసే పేషెంట్కి సర్వ్ చేసే వాళ్ళు, అర్థం చేసుకోగలిగే పేషెంట్, రైట్? దీస్ ఫోర్ ఆర్ దేర్, ఎనీ ప్రాబ్లమ్ కెన్ బి, ఎనీ డిసీజ్ కెన్ బి రిజాల్వ్. సో అలా అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ సింపుల్ థింగ్స్, వెరీ సింపుల్ థింగ్స్. కాలక్రమేణా మనమే కాంప్లికేట్ చేసుకున్నాము బికాస్ ఆఫ్ అవర్ కాంప్లికేటెడ్ థింకింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ కాంప్లికేటెడ్. ఇట్స్ వెరీ 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 ఈజీ. లాట్ ఆఫ్ థింగ్స్ యాజ్ వి గో ఆన్. సో ఐ విల్ కీప్ ఎక్స్ప్లెయినింగ్, రైట్? చాలా క్లాసెస్ ఉంటాయి కాబట్టి, రైట్? సో ఐ థింక్ ఆంజనేయులు knows maybe weekly 1 class or whatever he is planning. Okay. So we go in depth and I'm sure, I'm 100% damn sure, right? Mark my words, right? Your learning will
help you, right, to take care of yourself and your family at least. Okay. Okay, so I'll end this session. Any doubts, questions, or you can ask. గురుజీ చాలా